ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమ నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు. ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమ నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో
నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమన్ తలచి నీ పాద పద్మం లాపై ఒరిగి, పరలోక మహిమన్ తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్యం సమూహముతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహములతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమును నే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలుచు ఆ శుభ వేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభ వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును,
ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలే తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నెవెనుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నెవెనుదిరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నెవెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నెవెనుదిరుగా నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నెవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నెవెనుదిరుగా నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నెవెనుదిరుగా నిన్నే స్తోత్రింతును
నిన్నే స్తోత్రింతును యేసు, నిన్నే స్తోత్రింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించక సాగదా. నీవెనుదిరుగా నీవెనుదిరుగా. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకోండి. మహిమా స్వరూపేసు పరిశుద్ధాత్ముడా, మీకు వేలాది కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవకుడు పాస్టర్ రతీష్ గారిని బట్టి నీకు వందనాలు. మరి ఇందులో జూమ్ లో తల ఉంచిన ప్రతి వీడిని బట్టి నీకు స్తుతులు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా ఏకాత్మ ఏక శరీరము తండ్రి, మరి ఏకమైనటువంటి బిడ్డలము, మీ రక్తంలో కడగబడిన వారమై తండ్రి ఏక మనసు ఏకాత్మతో నీ పాసన తల ఉంచి ఉండగా నీ కృపా బాహుల్యము మాకందరికి తోడుగా ఉంచి మహిమ పొందగలరని వందనాలు. ఇంతవరకు దిన దాసుడు దాసురాలు మరి స్తుతి ఆరాధన చేసి ఉండగా ప్రత్యేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత అభిషేకము ద్వారా విడుదలలోకి వెళ్ళి మీరు సంగీత గానములతో మహిమ ఘనత ప్రభావాలు చేసుకుని మహిమ పొందిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు నాయన. మరి దిన దాసుడు దైవ సేవకుడు రతీష్ పాస్టర్ గారు తండ్రి, మరి జూమ్ కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా ముందుకెళ్ళొచ్చుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అధికారము ద్వారా ఈ రాజ్య వ్యాప్తి నిమిత్తమై చేసిన ప్రతి ప్రయత్నము నీకు మహిమకరంగా జరిపించుకొని మీరు మహిమ పొందగలరని వందనాలు. ఈ రోజు వాక్య పరిచర్య నిమిత్తమై ప్రభుల వారు మీరు నన్ను నిలబెట్టుకుని ఉన్నారు. దీన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడేది నేను కాదు నాయన, మీరు నాలో ఉండి మాట్లాడగలరని, ఆ సమయానికి నేను నీలో ఉండి మాట్లాడే దేవుడను అని సెలవిచ్చావు. అన్య జనాంగములో నేను మయంపరచబడగలిగిన దేవుడను అని సెలవిచ్చిన ప్రభువా, అన్యుడమైన మమ్మల్ని నీ పాసాన్ని తల ఉంచే కృపను మాకు ఇచ్చిన్నావు. నీ దైవిక సంబంధమైన కృప నీకు మహిమకరంగా జరిపించుకొని మీరు మహిమ పొందగలరని మీకే ఘనత ప్రభువులు ఆపాదిస్తూ ఈ వాక్యము ప్రతి హృదయ అంతరంగంలో జీవజలపు నది ఊటగా ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా తరతరాలకు నీకు మహిమకరంగా జరిపించుకొని మీరు మహిమ పొందగలరని ఓడిపోయిన సాతాను క్రియలన్నిటినీ లయం చేస్తూ సర్వోన్నతమైన సర్వము ఇమిడియున్న పరిశుద్ధాత్మ దేవుని కృప తండ్రి తల ఉంచిన ప్రతి బిడ్డ అంతరంగంలో జీవజలపు నది ఊట అభిషేక తైలముగా అనుగ్రహించి మీరు మహిమ పొందగలని వందనాలు. మా అందరి స్వచిత్తమును స్వయమును రద్దు చేస్తూ మీ కృపకు మేము సమర్పించుకొని ఉండగా ప్రభువా మీ బాహు మా అందరి మీద తోడుగా ఉంచి దీవించండి. Father, in the name of Jesus, compassion, Holy Spirit, ప్రభువా నీ పాసానికి వచ్చిండగా తెరవబడిన మనసు, తెరవబడిన హృదయము, తెరవబడిన అంతరంగముతో వచ్చిండగా ప్రతి హృదయ అంతరంగంలో నీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవా యేసయ్య నీ కాపుదల అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో నేను మయంపరచబడుతున్న విధాన స్తుతులు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమా పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10. రోమా 10, 8, 9, 10. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్ద నీ నోట నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. దేవుడులారా, మనం యేసుక్రీస్తు శిలలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఉన్నాడని నోటితో ఒప్పుకొని హృదయంతో అంగీకరించినప్పుడు మనల్ని దేవుడు మనకేమిచ్చాడు? నీతి, రక్షణ రెండు కూడా మనకు దయచేశాడు.
దైవిక మార్పుడి కల్వరి శిలలో 2024 years బ్యాక్ దేవుడు చేసిన కార్యంలో మనం ఏం చేయబడ్డామంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకు రక్షణ అనుగ్రహించబడ్డది, మనం నీతిమంతులుగా కూడా చేయబడ్డాం. పాపం అనే స్థితిలోకి వెళ్ళి పరిశుద్ధమైన నీతి అనే కృపలోకి మనము మలచబడి ఉన్నాం. ప్రియబిడ్డలారా, మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. మనం పాపులము కాదు, నీతిమంతులమై ఉన్నాం. సో నీతి, పరిశుద్ధత, జ్ఞానము, దైవిక సంబంధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనము నీతిమంతులం, పాపులము కాదు. పాపి, దూనిని, దుమ్మిని అనే పనికిరాని దానను ఇలాంటి మాటలు మాట్లాడడానికి వీలు లేదు. మరి మత్తయి ఒకటి చూస్తే మనకు సామెతలు 18:20 అర్థమైతే చూడండి. 18:20 మనం నాలుగుతో ఏం మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి నొందును, జీవ మరణములు నాలుక వర్షము. సో ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నీ నాలుకతో నువ్వు మాట్లాడుకున్న మాటల యొక్క ప్రభావమే నువ్వు అనుభవిస్తున్నావని వాక్యం సెలవిస్తుంది. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి వీలు లేదు. పరిశుద్ధ లేఖనాలు మాట్లాడాలి, పరిశుద్ధ లేఖనాలు చదవాలి, పరిశుద్ధ లేఖనాలు ధ్యానించాలి, మేలుకరమైన మాటలే మాట్లాడాలి, క్షేమకరమైన మాటలే మాట్లాడాలి. మన కుటుంబాన్ని క్షేమకరంగా దీవించుకోవాలి, మన భార్య పిల్లలు మనం క్షమించుకొని దీవించుకోవాలి, మనల్ని మనం క్షమించుకోవాలి, దీవించుకోవాలి. శత్రువులందరినీ కూడా క్షమించి దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేయాలి. సో మేలుకరమైన మాటలే మాట్లాడుకోవాలి తప్ప మరణకరమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదు. జీవముతో నింపబడిన మాటలు మాత్రమే మనం మాట్లాడుకొని మనం ఆశీర్వదించబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే కల్వరి శిలువలో నిత్యత్వం, మరి నిత్యత్వం నుంచి నిత్యత్వం, భూతకాలం నుంచి నిత్యత్వం వరకు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో బ్రేక్ త్రూ చేసేసాడు. మనకు నిత్యత్వం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు, స్వస్థత, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం అన్ని కూడా ఆ శిలువలో దయచేసి మరి ఆదాము స్వభావం నుంచి వెళ్ళి క్రీస్తు నూతన రూపాంతర ప్రతిబింబంలోనికి మనల్ని నడిపించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనకు నీతి, రక్షణ అనుగ్రహించబడ్డది. ఇప్పుడు పరలోక సుప్రీంకోర్టులో నువ్వు నీతిమంతుడుగా చేయబడి ఉన్నావు. పాపి అనే ముద్రని మీకు తీసివేయబడి నీతిమంతుడు అనే ముద్ర నీకు వేయబడి ఉన్నది. ఇదే రకంగా ప్రియబిడ్డలారా, కొలస్సీ 1:13 చూడగలిగితే అది దేవుని యొక్క కృప ఎంత గొప్పగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడో అర్థమైంది. క్షమించండి, ఎఫ్ఎస్సి 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. మనము జీవము కలిగిన దేవుని పరిశుద్ధ ఆత్మ చేత మనము ముద్రించబడి ఉన్నాము. అయితే మనము యేసు మరి ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాం. అదే రకంగా ఎఫ్ఎస్సి 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకడు క్షమించుడు. సో ఒకసారి నువ్వు ముద్రించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన తర్వాత, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించు అని సెలవిచ్చినటువంటి స్థితిలోనే జీవించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కానీ మరి జీవించడానికి కూడా రైట్ లేదు. ఎప్పుడైతే క్షమాపణ జీవితంలో ఉంటావో మనం ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళుతుంటాం. మనము నీతిమంతులమై ఉన్నాము, మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాము. ప్రియబిడ్డలారా, ఇప్పుడు మనము దేవుని రాజ్యంలోని కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొలస్సీ 1:13 మీరు చదివితే అర్థమవుతుంది. 1:13 ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని సరిపోయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యములైనవి గాని అదృశ్యములైనవి గాని, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన
అన్నిటికంటే ముందుగా తన వాడు ఆయనే సమస్తమునకు, ఆయనే అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరముకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదే ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ పరిపూర్ణతయు నివసింపవలనని ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునని పరలోకమందునని వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెను తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు ద్వారానే సర్వ ప్రపంచములు కూడా నిర్మించబడి ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చెప్తూ, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నగా చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని, సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సృష్టి, మనం నివసించున్నది ప్రతిదీ మనము కూడా ప్రభువును యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే సృజింపబడి ఉన్నాము. ప్రియబిడ్డలారా, సమస్తము ఆయన చేత నిర్మించబడి ఉన్నాము. ఇప్పుడు ఆయన చేత దైవిక మార్పిడి ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఇంత గొప్ప కృప ఇచ్చిన మనము మరి నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా సమస్తము కూడా తండ్రి తన ఆధిపత్యంలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు క్రీస్తు ద్వారా. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అధికారము సాతాను చేతిలోకి వెళ్ళి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అధికారం చూడండి మరి 26 నుంచి, దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్ర చేపను, ఆకాశ పక్షులు, పశువుల సమస్త భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికాను. దేవుడు తన స్వరూపం నందు నరును సృజించను, దేవుని స్వరూపం వారు సృజించాను, స్త్రీని గాని పురుషుని గాని వారు సృజించను, దేవుడు దాన్ని ఆశీర్వదించను. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుంచి దాన్ని లోపరుచుకోండి, సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఇత అధికారం ఆదాముకిస్తే ఆదాము అధికారము తీసి మరి సాతాను చేతిలోనికి అధికారము వెళ్ళిపోయింది. మళ్ళీ అదే అధికారము కలువరి శిలువలో 2400 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన రక్తం ద్వారా, నల్లగొట్టబడిన శరీరం ద్వారా, పునరుద్ధాన జీవ నియమము ద్వారా, ధర్మశాస్త్ర పాప నియమును తీసివేసి పునరుద్ధాన జీవ నియమము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. పాపము అనే ముద్ర తీసివేసి మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించి ఉన్నాడు. క్రీస్తు రాజ్యంలోనికి మనల్ని నడిపించున్నాడు. మనము మరి మామూలు వ్యక్తులము కాదు, జీవము కలిగిన దేవుని సజీవరాళ్ళగా మన విలోకంలో జీవించడానికి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దైవిక సంబంధమైన కుటుంబమై ఉన్నది. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనం కొలసి 1:13 క్రీస్తు రాజ్యంలోనికి వచ్చాం. కానీ క్రీస్తు రాజ్యంలో వచ్చిన నీవు మరి 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా సెలవిస్తున్నాడు చూడండి. 12వ వచనంలో ఏమంటున్నాడు, తనను ఎందరు అంగీకరించే వారందరికీ తన నామం ఉంది విశ్వాసం ఉంచు వారి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. యేసు యందు విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతులుగా చేయబడ్డావు. దేవుని పిల్లలుగా ఉండడానికి నీకు అధికారం కూడా అనుగ్రహించబడ్డది. అందులోనే 14వ వచనంలో, ఈ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె మనము అతని మహిమను కనుగొంటిమి. అంటే ప్రియుడలారా, ఈ వాక్యము శరీరధారిగా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చిన అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె అతని మహిమను కనుగొని ఉన్నాం. అదే రకంగా 16వ వచనం 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యములు యేసు క్రీస్తు ద్వారా కలను. అయితే కృపయు సత్యములు కూడా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యము శరీరధారిగా వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. మనము
నీతిమంతులు చేయబడి ఉన్నాము, ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాము, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాము, క్రీస్తు రాజ్యంలో చేర్చబడి ఉన్నాము. ఇప్పుడు దైవిక మార్పిడిలోనికి మనము మలచబడి ఉన్నాము. ఏదైనా తోటలో ఆదాము అవ్వకు ఇచ్చిన అధికారము సాతానులోనికి మార్పిడి జరిగిన తర్వాత క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా చేసి అట్టి అధికారం మనకు అనుగ్రహించున్నాడు. ఈ వాక్యమే శరీరమైనటువంటి ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ఇది మన సర్వ శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. ఎబ్రి 4:12 ఈ వాక్యం ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైపోయింది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదే, రెండంచెల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను కీలను మూలను విభజించినంత మటుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. వాక్యము యేసయ్య శరీరమై ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. అది వాక్యం సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలను విభజించనంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. అంటే మన శరీరంలో 6 లీటర్ల నీరుంటది, 6 లీటర్ల రక్తం ఉంటుందండి. కానీ వాక్యం ఎప్పుడైతే మన సర్వ శరీరంలో జీవముగా మారుతుందో అది లిక్విడ్ గా మారిపోతుంది. అది మనకు జీవమైనప్పుడు మన హృదయంలో ఈ వాక్యము జీవము కావాలా, మనస్సాక్షి భావోద్రేకము చిత్తము నూతనపరచాల, హృదయాన్ని నూతనపరచుకొని మన ప్రాణములోనికి వెళ్ళినప్పుడు అంటే మన రక్తంలోకి వెళ్ళిన తర్వాత ఇది మన సర్వ శరీరంలో ప్రయాణము చేస్తూ ఉంటది. అది లేవికాండము 17:11 ఉంటుంది. లేవికాండము 17:11 చూడండి. మరి మన ప్రాణం ఎక్కడ ఉందో చెప్తుంది. 17:11 లేవికాండం. రక్తము దేహమున ప్రాణము మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడినట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయడు. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. సో రక్తంలో ప్రాణం ఉంది. సో మన రక్తంలో ప్రాణం ఉంది. అయితే ఈ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి మన భావోద్రేకము చిత్తం మనస్సాక్షిని నూతనపరిచిన తర్వాత మన ప్రాణములోనికి వెళుతుంది. మన ప్రాణములో వెళ్ళిన తర్వాత మన సర్వ శరీరంలోకి వెళ్ళి ప్రతి అవయంలో మూలుగులోకి వెళ్ళి రక్తంలోకి వెళ్ళి మూలుగు వెంపలోకి వెళ్ళి మూలుగులోకి వెళ్ళి హృదయ తలంపు ఆలోచన కూడా ఈ వాక్యము ప్రయాణము చేస్తుంది. అయితే వాక్యము సర్వ శరీరంలోనికి వెళ్ళి అది నీరు రక్తం కలిసి ప్రయాణం చేసినప్పుడు మరి రోమా 12:1-2 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. మనసు మారి నూతనపరచబడిన తర్వాత రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగము మీ శరీరములను ఆయన సమర్పించుకుని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరము పొందుడి. సో మన మనసు రెన్యూ కావాలా, మన హృదయం రెన్యూ కావాలా, నూతనపరచబడాలా. ఈ వాక్యము మన సర్వ శరీరములో జీవముగా మారాల. అప్పుడు అది జీవమైన ఈ వాక్యము మన సర్వ శరీరంలో జీవమైనటువంటి ఈ వాక్యము సర్వ శరీరములో ప్రయాణము చేస్తుంటది. యోహాను పత్రిక 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమై ఉన్నవి గాని. ప్రియబిడ్డలారా, ఈ వాక్యం ఏమై ఉన్నది? యేసే శరీరం ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము జీవమై ఉన్నది, వాక్యము ఆత్మై ఉన్నది, వాక్యము యేసు శరీరమై ఉన్నది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ వాక్యము ఆత్మగా
జీవముగా మారినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, మనలో ఆత్మ, యేసు క్రీస్తు మనం అంగీకరించినప్పుడు మనకు ఆత్మ మండలము లోపట క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనకు ఆత్మ మండలం క్రియేషన్ చేయబడుతుంది. ఈ ఆత్మ మండలంలో ఈ వాక్యము జీవముగా మారి మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో భావోద్రేకము, చిత్తము, మనస్సాక్షి, హృదయ తలంపుల ఆలోచనలను నూతనపరచబడిన తర్వాత ఈ వాక్యము నీ హృదయంలో ఏదుంటే నోరు అదే మాట్లాడుతుంది కనుక నువ్వు మాట్లాడిన వాక్యము తాకి చూడగలిగిన ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో అందు గురించి మనం నీతిమంతులుగా చేయబడ్డ మన స్థితిని కూడా మనలో జీవముగా మారాలి. విశ్వాసం యొక్క ఎప్పుడైతే వాక్యం జీవముగా మారుతుందో అప్పుడే నీకు విశ్వాసము ఎదుగుతుంది. కనుక మనం అందరం చెప్పాలి, యేసయ్య యోహాను సువార్త 6:63 ప్రకారము నేను చదువుతున్నటువంటి ఈ వాక్యము నా అంతరంగంలో జీవముగా ఆత్మగా మారునుగాక, ఆత్మగా మరి నెరవేర్పు సమకూర్పు అనుగ్రహించబడునుగాక అని మన నాలుకతోని డిక్లేర్ చేయాలి. మన నాలుకలో జీవము మరణము రెండు ఉంటున్నాయి గనక జీవవాక్యము నా జీవితంలో జీవింపజేయు ఆత్మగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగా కానీ మనం నోటితో డిక్లేర్ చేసినప్పుడు అది మన జీవితంలో కన్ఫెషన్ చేయబడుతుంది. కన్ఫెషన్ చేసిన తర్వాత అది డిమాన్స్ట్రేషన్ చేయబడుతుంది. అది తాకి చూడగలిగిన ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. మన వాక్యం చదువుతుంటాం కానీ వాక్యము మన జీవితంలో అది డైజెషన్ కావాలి, అంటే అది జీవంగా మారాలి. వాక్యం జీవంగా మారకపోతే అది నీ ప్రాణంలోకి వెళ్ళదు. నీ ప్రాణం అంటే నీ రక్తంలో కలిసి నీ అంతరంగంలో ప్రయాణము చేయదు. అదే రకంగా ఈ బాహ్య శరీరాన్ని నలగొట్టబడి అంతరంగ పురుషుడు నూతనపరచబడినప్పుడే నీ అంతరంగ నువ్వు రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోతావు. కల్వరి శిలువలో యేసయ్య చేసిన దైవిక మార్పుడి యొక్క స్థితి మనం ప్రతిరోజు నిత్యము అనుభవించాలి అంటే ఈ వాక్యము మన జీవితంలో జీవముగా మారినప్పుడు మాత్రమే మన మనోనేత్రములు తెరవబడతాయి. అదే రకంగా ఎఫెసీలో రాసిన పత్రిక 1 చూడండి, ఎఫ్ఎస్సి 1:16 మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవడం వలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మనకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలా అంటే మన మనోనేత్రములు తెరవబడాలి, వాక్యం జీవముగా దైవిక మార్పిడి జరగాలి. అప్పుడు మనోనేత్రములు తెరవబడిన తర్వాత తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో మనం ఐక్యత కలిగి సావాసం చేసే అవకాశం ఉంటుంది. కొలస్సీ 2:9 చెప్తున్నాడు చూడండి, దేవునితో మనం ఎలాంటి సావాసం ఉంటుందో తెలియజేస్తున్నాడు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. అయితే ప్రియబిడ్డలారా, తండ్రి సర్వ పరిపూర్ణత క్రీస్తులోనే వచ్చిన్నాడు. తండ్రే క్రీస్తులోకి వచ్చాడు. క్రీస్తు మన ఆత్మలో ఉన్నాడు, మన పరిశుద్ధాత్మలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, తిరిగి జన్మించిన మన ఆత్మ, ఈ ముగ్గురు కలిసి త్రిభాగి జీవి, శరీరము, ప్రాణము, ఆత్మ అయినటువంటి ఈ మానవ దేహమే దేవుని ఆలయముగా చేయబడి ఉన్నది. దేవుని ఆలయముగా చేయబడిన మనము దేవుని ఆరాధించాలన్నా, దేవుని గణపరచాలన్నా, దేవుని మయంపరచాలన్నా మనం దేవుని యొక్క వాక్యము మనలో జీవమైనప్పుడు మనలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్పందిస్తాడు. మనలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్పందించాలంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా పెరుగుతుందంటే వాక్యం మనలో జీవమైనప్పుడే అది విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసము, నీతి రెండు కలిసినప్పుడు మనం కృపలోనికి వెళ్ళిపోతాం. కృపలో అత్యధికంగా వెళ్తాం. ఎప్పుడైతే నువ్వు అందరితో సమాధానంగా ఉంటావో అప్పుడు నువ్వు కృపలో ఉంటావు. కృపలో ఉండాలి అంటే ఎబ్రీ పత్రిక 12:14 సెలవిస్తుంది చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు.
మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారం ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ప్రియబిడ్డ ద్వారా అందరితో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధ యేసు రక్తంలో మరి మనం నూతన పరచుకోవాలి, పరిశుద్ధంగా కలిగి ఉండాలి. మరి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. మీరు ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనమే అని చేదైన వేరు ఏదైనా మొలిచి, చేదైన వేరు నీలో మొలిస్తే నీ ద్వారా నీవు పతనమైతావు. నీలో చేదైన వేరున్నది గనక నువ్వు కృపలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతావు గనక ఇమీడియట్లీ ఆదాము దేవుని కృపలో ఉన్న వ్యక్తి అవ్వ మాట చేదైన వేరు వినడం ద్వారా దైవిక మార్పిడి దేవుని యొక్క కృపలోకి వెళ్ళి ఆదాము వెళ్ళిపోవడం ద్వారా సర్వ సృష్టి కూడా పతనమైపోయింది. ఇప్పుడు క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి నీకు ఇచ్చినటువంటి నీతి, పరిశుద్ధత, జ్ఞానము, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి దైవిక మార్పిడులు నిల్లు దేవుడు బలపరిచి నిలబెట్టిన తర్వాత వాక్యము జీవముగా చేసుకొని జీవింపజేయు ఆత్మగా నువ్వు జీవించకుండా నీలో చేదైన వేరు ఏదైనా మొలడం ద్వారా నువ్వు పతనమవుతావు, కుటుంబం పతనమైతే, తద్వారా దేశము, ప్రాంతము, ప్రపంచము, సంఘం కూడా పతనమయ్యే అవకాశం ఉంటుంది. కనుక నీవు నీ కుటుంబంతో, నీ భార్య, పిల్లలతో, బంధువులతో, ప్రతి ఒక్కరితో సమాధానం అయితే ఎప్పుడైతే కలిగి ఉంటావో, సమాధానం కలిగి ఉన్న దగ్గర శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. 133వ కీర్తనల ప్రియబిడ్డలారా దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుంది. నీ నాలుకలో జీవము, మరణము 2 ఉంటాయి. కనుక నువ్వు జీవము కలిగిన మాటలే మాట్లాడుకోవాలి. 133వ కీర్తన 1-4 సహోదరులు ఐక్యత కలిగిండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి పరిమళ తైలముల నుండును. సియోను కొండ మీదికి దిగవచ్చు, ఎర్మోను మంచు వలె ఉన్నది. ఆశీర్వాదమును, శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. శాశ్వత జీవం, ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండాలంటే నీవు మొదట నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో నీవు సమాధానము కలిగి ఉండాలి. మరి ప్రియబిడ్డలారా 2వ కొరింథీలో మరి భార్యకు చాలా క్లారిటీగా చెప్తున్నాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయంలో, 1 కొరింథీ 11వ అధ్యాయంలో 4వ వచనం. మరి 2వ కొరింథీ 4వ అధ్యాయము 2వ కొరింథీ 4వ అధ్యాయము 1 కొరింథీ 11 1 కొరింథీ 11:3 1 కొరింథీ 11:3లో చెప్తున్నా చూడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని కోరుచున్నారు. భార్యకు భర్త శిరస్సు, భర్తకు యేసు శిరస్సు, యేసుకు దేవుడు శిరస్సు. దేవుని కృప క్రీస్తు ద్వారా, మన భర్త ద్వారా మన పిల్లల మీదకి ఆశీర్వాదము వెళుతుంది. అదే అబ్రహాం యొక్క ఆశీర్వాదం. ప్రియబిడ్డలారా, మన కుటుంబం దీవించబడడానికి కారణం ఏంటంటే నీకు రావాల్సిన ఆశీర్వాదములు నీ భర్త తల మీద వచ్చి ఉన్నవి. అయితే నీకు నీ భర్త శిరస్సు, నీ భర్తకు యేసు శిరస్సు, యేసుకు దేవుడు శిరస్సు. దేవుని కృప క్రీస్తు ద్వారా, నీ భర్త ద్వారా, నీ ద్వారా, నీ గర్భంలో పుట్టిన పిల్లల మీదకి ఆశీర్వాదం పోతుంది. ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం ఏంటంటే కుటుంబ సమస్యలు. ఒక వ్యక్తితో సమాధానం, కుటుంబంలో భార్య భర్త సమాధానం లేకపోతే ఇక్కడ ఆశీర్వాదం ఆగిపోతుంది. సహోదరుల మధ్య సమాధానం లేకపోతే అక్కడ ఆశీర్వాదం ఆగిపోతుంది. యేసు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మనకి ఇచ్చినటువంటి దైవిక మార్పిడి, నీతి, పరిశుద్ధత, జ్ఞానం యొక్క కృప మనము సమాధానము లేక దాన్ని కోల్పోతున్నాము. నువ్వు దీవించబడలేకపోవడానికి కారణం ఎవరో కాదు, నీవే. నీ నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో, ప్రేమ కలిగి ఉంటావో, శాశ్వత జీవం, ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉండవో అక్కడ చీకటి శక్తుల ప్రభావం కనబడుతూ ఉంటది, మరి చేతబడి శక్తుల ప్రభావం కనబడుతుంటది. కనుక ప్రియులారా, సమాధానం ఉంటే అక్కడ దేవుని ఒక కృప ఉంటది.
అక్కడ దేవుని కృపలో నువ్వు ఎదిగితే ఇప్పుడు ఆశీర్వాదం నీ ఇంటి మీదకి వస్తుంది. ఇక్కడ చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమును వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. నేను దేవుడు పిలిచిందే నేను ఆశీర్వదించడానికి. అడగండి పొందుకోండి అన్నాడు. అంటే ఎంత సఫిషియెంట్ గా ఉన్నది. ఫలాన్ని ఏది అడిగా ఇస్తా అన్నాడు కనుక అది అడిగి పొందుకోవడానికి, ఆశీర్వదించబడడానికి నువ్వు వచ్చావు కనుక ప్రియబిడ్డలారా, ఇక్కడ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో దీవించబడతావు, క్షమిస్తావో క్షమించబడతావు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 6:14. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మీ మనుషుల అపరాధం క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. దేవుని చేత క్షమించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళితో క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. వారందరినీ క్షమించు ప్రభువా, వారిని దీవించు, వారిని ఆశీర్వదించు అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అదే కాదు, నీవు కూడా క్షమించుకోవాలి. ఎందుకంటే నీ జీవితం మీద, నీ శరీరం మీద, నీ మీద నీకు అధికారం ఏమీ లేదు. కానీ నువ్వు శపించుకుంటావు నీ శరీరాన్ని. నా జీవితం ఇంత, నీ దేనికి పనికి రాను అన్ని ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నప్పుడు నీ నాలుకతో మాట్లాడిన ప్రభావం నీ శరీరం మీద కూడా పనిచేస్తూ ఉంటది. కనుక నిన్ను నువ్వు క్షమించుకోవాలి, నిన్ను నువ్వు దీవించుకోవాలి, నిన్ను నువ్వు ఆశ్రయించుకోవాలి. నీ భార్య పిల్లలకు క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ పిల్లలకు క్షమించాలి, నీ బంధువులను క్షమించాలి. నువ్వు ఆశీర్వదించబడడానికి వచ్చావు కనుక ప్రతి దూషణ చేయకుండా అందరినీ ఆశీర్వదించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అప్పుడు క్షమిస్తావో నువ్వు మనుషుల అపరాధం క్షమించినట్లుగా మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించును. మరి 12వ వచనం చూడండి, 6:12 మత్తయి సువార్తల, మరి మా రుణసులు మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము. 14లో మనుషుల అపరాధం మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధం క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించవు. అదాని తప్పి విడలారా, నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు క్షమించకపోవడమే. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో చేదైన వేరు నీలోకి వెళ్ళి తీసివేయబడుతుంది. చేదైన వేరు ఎలా ఉంటుందంటే, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి, ఈయన గురించి నాకు తెలియదా అని లోపల ఒక మాట అనుకుంటావు, ఈమె గురించి నాకు తెలియదా లోపల అనుకుంటావు. అదే చేదైన వేరు. కనుక చేదైన వేరు లేకుండా ఉండాలంటే మత్తయి సువార్త 15:13 ఉంటుంది. 15:13 ఉంటుంది చేదైన వేరు. దాన్ని తీసివేయాలి మనం. ఆయన 15:13 ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. చెప్పాలి, ప్రభా నా పరలోకమందున తండ్రి నాటని ప్రతి మొక్క వేరు నాలుకలు తీసివేయబడును గాక. ఈ చేదైన వేరు నాలుకలు తీసివేయబడును గాక అని అది నీ నోటితోనే డిక్లేర్ చేయాల. ఆ వాక్యం జీవము అవును గాక అని మీ నోటితోనే డిక్లేర్ చేయాల. అబద్ధ బోధ, అబద్ధ దర్శనం, అబద్ధ ప్రవచనంతా రద్దు చేసుకోవాల. దాని తర్వాత తెరవబడిన మనసు, తెరవబడిన హృదయంతో, ప్రభా నా హృదయం తెరవబడి ఉన్నది, నా మనసు తెరవబడి ఉన్నది, నా ఆత్మ తెరవబడి ఉన్నది, ఈ వాక్యం నిమిత్తే నా హృదయం తెరవబడి ఉన్నది, నా మనసు తెరవబడి ఉన్నది, నా ఆత్మ తెరవబడి ఉన్నది. ఈ వాక్యము శరీరధారిగా కృపా సత్యస్వరూపుడిగా మనకు వచ్చిన యేసయ్య, ఈ వాక్యం జీవము ఆత్మగా నాలో జీవింపజేయు ఆత్మగా ఉండునుగా అని నువ్వు డిక్లేర్ చేసుకోవాలా. నీ నోట్తో డిక్లేర్ చేసుకున్నప్పుడు అది నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. వ్యతిరేకతనంతా తిరస్కరించాలి. స్వయం నీ శరీరంలో ఉన్నటువంటి స్వయం, గర్వం, అహం అంతటిని కూడా తిరస్కరించాలి. ఈ స్వయం తిరస్కరిస్తున్నాను, అహం తిరస్కరిస్తున్నాను, నా తల్లిని, తండ్రిని, అత్తను, మామను మరి క్షమిస్తున్నాను, భార్య పిల్లల్ని క్షమిస్తున్నాను, సంఘ కాపరిని క్షమిస్తున్నాను, సంఘాన్ని క్షమిస్తున్నానని నువ్వు నోటితో డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి అంటే చూడండి, ఈ మత్తయి సువార్త ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఉంటుంది. నీకు ఇక్కడ
మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను క్షమించాలి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఎవరికి తండ్రి? పరలోకమందున్న తండ్రికి కుమారులుగా ఉండాలంటే ఈ లోకములో మీ శత్రువులను క్షమించాలి. శత్రువులు ఎందుకు పెట్టారు దేవుడు అంటే, ఈ శత్రువులు నీకు ఉండడానికి కారణం ఏంటంటే, నువ్వు నీ పరలోకమున్న తండ్రికి కుమారులుగా ఉండడానికి ఒక అధికారం, అది కోల్పోకుండా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో మనం క్షమాపణలో 100% ఎదగాలి. అదే రకంగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది, బిడ్డలారా, 18:22, అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు, మొదటి నుంచి 21 చదువు. ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి, మత్తయి సువార్త 18:21, ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగారు. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏండ్ల మార్ల మట్టుకని నీతో చెప్పిన. 77 ఏళ్ల వరకు కూడా ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాల. అయితే ఆ వ్యక్తిని క్షమించాలి. ప్రభా, ఇతను 77 ఏళ్ల వరకు క్షమిస్తున్నావు నువ్వు చెప్పినప్పుడు, అతను నీ జీవితంలో మాట్లాడిన వ్యతిరేక మాటలు, ఏ మాటలు అతను నాలుకతో డిక్లేర్ చేసిన ఏ మాట కూడా నీ మీద ప్రభావం చూపకుండా, అతని వయసు 77 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నీ మీద పని చేయదు. 77 ఏళ్ల వరకు కూడా క్షమించాలట. అదే రకంగా ఆది కాండంలో ఉంటుంది, 77 ఏళ్ల వరకు కోపం ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, ఆది కాండం 4వ వచనము 24వ వచనం, 4వ అధ్యాయము 24, 7 ప్రతిదండన కయీను కోసరం వచ్చిన ఎడల లేమేకు కోసరం 77 వచ్చినారను. అయితే అంత 77 కోపమును కూడా నువ్వు 77 ఏళ్ళు సార్లు క్షమించినప్పుడు, నువ్వు 77 ఏళ్ళు క్షమిస్తే నువ్వు దీవించబడతావు, క్షమించబడతావు, ఆశీర్వించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీకు నువ్వు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రవాణ మరి తెరవబడిన మనస్సు, తెరవబడిన ఆత్మ, తెరవబడిన ప్రాణముతో ప్రభు దగ్గరికి వచ్చి, ఈ బాహ్య శరీరం నలగొట్టునైనా నా అంతరంగ పురుషుడు నూతనపరచును, ఈ వాక్యం నాలో జీవం అవునుగాక అని సెలవిచ్చాలి. ఎందుకంటే సెలవీయమని నువ్వు అడగాల, నీకు నువ్వే సమర్పించుకోవాలా. ఎప్పుడైతే వాక్యం నీలో జీవం అయితే మరి నీ మనసు, నీ హృదయము నూతన పరచబడుతుంటా. హృదయం ఎలా నూతన పరచబడుతుంది? హెచ్కేల్ 36లో ఉంటుంది, చూడండి, 36, 26, 25, 36, 26, 25 నుంచి అవుతా. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద పరిశుద్ధ జలము చల్లుదను, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర అంతా తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించే వారు నా వెదురు గైకొని వారికి మిమ్మల్ని చేసేదను. చూడండి, మన మనసు మన నూతన హృదయం మీకు ఇచ్చేదాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలోకి తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చేదని మనం సెలవిస్తున్నాడు. తన ఆత్మను మన యందు ఉంచి మరి కట్టలు అనుసరించే వారు కూడా మన వెదురు గైకొని వారు మనం చేస్తాడట. అంటే ఈ వాక్యం మన హృదయంలోని పంపించినప్పుడు మన హృదయము నూతన పరచబడుతుంది. హృదయంలో భావోద్రేకము, చిత్తము, మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి కూడా నూతన పరచబడుతుంది. మనస్సాక్షి కూడా నూతన పరచబడుతుంది. నువ్వు నీతిమంతునిగా చేయబడ్డావు గనక మనస్సాక్షి నూతన పరచబడుతుంది. హెబ్రీ పత్రిక మనస్సాక్షి ఎలా నూతన పరచ 10వ అధ్యాయం 10-11 నుంచి, మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలం ప్రవేశించాను. ఎలాగనగా మేకల యొక్క ఎడ్ల యొక్క ఈ రక్తం మైలపడి వారి మీద ఆవుదూడ బూడిద చల్లున్నట్లు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల
నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించక మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. అయితే మనస్సాక్షిని యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుంది ప్రియబిడ్డలారా. అయితే యేసు రక్తం ద్వారా ఎప్పుడైతే మరి శుద్ధి చేయబడుతుంటుంది, నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యేసు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకై మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడుతుంది. సో మన మనస్సాక్షి నూతన పరచబడినప్పుడు అప్పుడు మనం మాట్లాడే మాట, భావోద్రేకం, చిత్తం, మనస్సాక్షిలో ఈ వాక్యము జీవమై ప్రాణములోనికి వెళ్ళిపోతుంది. మన మనస్సాక్షి మురికి కావద్దు. మురికి అయిందంటే చేదైన వేరు నీలో మొలుస్తుంది. చేదైన వేరు మొలిస్తే నువ్వు కృపలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతావు. అప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చేత నడవబడుతున్న నీ స్థితిలో దురాత్మ ప్రవహించే అవకాశం ఉంటుంది. చేదైన వేరు రాగానే మళ్ళా నీ హోలీ స్పిరిట్ ఫార్మేట్ లోపట మరి ఈవిల్ స్పిరిట్ ఎంటర్ అవుతుంది. కనుక నువ్వు చేదైన వేరు రాకుండా ప్రతిరోజు కృపాసింహాసన దగ్గరికి వెళ్ళి యేసు రక్తంలో కడుక్కోవాలి. చూడండి 22వ వచనం, హెబ్రీ 10:22 కూడా చెప్తున్నాడు, మనస్సాక్షికి కల్ముషము తోచకుండా ఉన్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారము నిర్మలమైన ఉదకతము స్నానం చేసి నా శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మన మనస్సాక్షి కల్ముషము తోచకుండాన్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి, అంటే యేసుక్రీస్తు ద రివర్ ఆఫ్ బ్లడ్, యేసుక్రీస్తు నదిలో ప్రతిరోజు మనము మన కుటుంబం కూడా యేసు రక్తంలో స్నానం చేయాలి, యేసు రక్తంలో కడుక్కోవాలి. హెబ్రీ 4:12 కూడా సెలవిస్తుంది. చూడండి ప్రియబిడ్డలారా, ప్రతిరోజు నువ్వు కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. హెబ్రీ 4:16 చెప్తున్నాడు. చూడండి, గనక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన యుద్ధకు చేరదుము. ప్రతిరోజు కూడా మనము యేసుక్రీస్తు రక్తము కృపాసింహాసనం దగ్గర ధైర్యంగా వచ్చి, ప్రభువా నా ప్రతి బలహీనతని ఒప్పుకొనుచున్నాను అన్నప్పుడు నువ్వు కృపలో ఉంటావు. చేదైన వేరు నీలో మొలవకుండా ఉంటుంది. వాక్యం జీవం అవుతుంది. అప్పుడు ఈ జీవమైన వాక్యం నీ ప్రాణములో విడుదలవుతుంది. మనసు వారు నూతన పరచబడి రూపాంతరము వెళుతుంటావు. అప్పుడు నీ నీ హృదయంలో ఉన్నదే నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు నోరు మాట్లాడిందే అది నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి 1 యోహాను 1:7-9 కూడా ప్రియబిడ్డలారా అక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, మరి వారు శిష్యులు దేవుడితో డైరెక్ట్ అనుసంధానమై మాట్లాడినటువంటి స్థితి ఇప్పుడు మనం కూడా అదే రకంగా జీవించే అవకాశం ఉంటుంది. వాక్యం జీవమైనప్పుడు మాత్రం తప్ప నీవు వాక్యము ఎంత చదివినా ఎన్ని మీటింగ్ పెట్టినా కాదు, వ్యక్తిగతంగా నీవు పరిశుద్ధాత్మతో జీవము కలిగిన వాక్యం జీవము కలిగి దేవునితో అనుసంధానం అయ్యావా అన్నది అది ఇంపార్టెంట్. అది అంతే గొప్ప దైవ సేవకుని వెంబడించినంత మాత్రం నువ్వు నిత్యరాజ్యం వెళ్ళవు. నువ్వు జీవము కలిగినటువంటి స్థితిలో వాక్యం నీలో జీవమైందా లేదా అన్నదే ప్రత్యక్షత. సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు, యోహాను సువార్త 1 వచనం, జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూసిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేయుచున్నాము. అది జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవం ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజేయుచున్నాం. వాక్యము జీవమైనప్పుడు, నీ మనోనేత్రము తెరవబడినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో అనుసంధానమైనప్పుడు ప్రియ బిడ్డలారా వ్యక్తిగతంగా దేవునితో యాజకత్వం కలిసి మనం ఉంటాం. వ్యక్తిగతంగా దేవునితో కలిసి మరి అనోకు దేవునితో నడిచాడు. నువ్వు నేను కూడా దేవునితో నడిచే అవకాశం ఉంటుంది. అయితే అందులో రకం 1 యోహాను 1:7 ఉంటుంది. చెప్పండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినలా మన అన్యోన్యత సావాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రము చేయును. మనము పాపం లేని వారం చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకును మనము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములకు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసెను. 2వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి చదువుదాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా
ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది, అంటే ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, ఆదరణకర్త, ఉత్తరవాది మనకు ఉన్నాడు. ఆయనే మన పాపం శాంతికర. యేసు క్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి పాప శరీరాన్ని మరి ఆయన రోమా పత్రిక 8లో సెలవిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మరి చాలా క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునందున వారికి శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునుచు ఆత్మ యొక్క నియమం పాప మరణ నియమము నుండి విడిపించు. ఎట్లయినా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాడు. శరీరమును అనుసరించి ఆత్మను అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపములకు శిక్ష విధించాడు. సో యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడం ద్వారా మనకు సమస్తం విడుదల చేయబడ్డది. స్వస్థత, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదము, నిత్యత్వము, నిత్య జీవం మనకు అనుగ్రహించబడి ఉన్నది. కనుక ఈ లోకములో మనము వాక్యము జీవముగా చేసుకొని శత్రువును క్షమించి నిన్ను క్షమించుకొని భార్య పిల్లలను క్షమించి దీవించి ఆశీర్వదించడం ద్వారా ఆ నిత్య జీవార్థమైనటువంటి దేవుని కృపలో పాలిభాగస్తులుగా ఉండి ఈ లోకంలో నిరంతరం దేవుని ఈ మహిమార్థమే జీవించే కృప అనుగ్రహించబడుతుంది. నువ్వు ప్రకటన గ్రంథంలో చదివి మరి పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధపడు అని చెప్పడం గొప్ప సంఘటన. దానికి సిద్ధపడాలి. కానీ అంతకన్నా మొదలు ఇక్కడనే మనము దేవునితో కలిసి నడవాలి. దేవునితో కలిసి నడవడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఎత్తబడి సంఘములో ఉంటావు. మరి ప్రభుతో కలిసి నడిచే అవకాశం కూడా ఉంటుంది. కనుక మన వాక్యము జీవము చేసుకొని దేవునితో నడవాలి. ఎందుకంటే నువ్వు నీతిమంతుడవు, నీకు రక్షణ వచ్చింది, నీ ఆత్మ ముద్రించబడ్డది. కనుక నిరంతరము దేవుని కృపలో నువ్వు జీవించే అవకాశం ఉంటుంది. ప్రియబిడ్డలారా, గలతీ పత్రిక 2:21 ఉంటుంది చూడండి. గలతీ 2:21 నేను త్వరగా ముగిస్తా. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే నా పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. మరి ప్రియబిడ్డల, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం ద్వారా నువ్వు నీతిమంతులు చేయబడలే, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా అలగొట్టబడిన యేసు శరీరం ద్వారా నువ్వు నీతిమంతునిగా చేయబడి ఉన్నావు. ఇప్పుడు రోమా 4:25 టకటక ముగిచ్చేస్తాను. రోమా 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడకే లేపబడేను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము దేనికి నీతిమంతులుగా తీర్చబడడానికి యేసుక్రీస్తులో వారు లేపబడి ఉన్నారు. గలతీ 3:14 సెలవిస్తుంది చూడండి. ఇక్కడ మరొక ఆశీర్వాదం కూడా చాలా క్లారిటీగా విడుదల చేస్తున్నాడు. 3:8 దేవుడు, గలతీ 3:8 దేవుడు విశ్వాసం మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చవలని లేఖనము ముందుగా నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదించబడదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించారు. కాబట్టి విశ్వాస సంబంధులైతే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశ్రయించబడదు. ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం నందు వ్రాయబడిన విధులన్నీ చేటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని చేత నీతిమంతుడు తీర్చబడడం అనే సంగతి స్పష్టమే. ఏదైనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం కొన్ని ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుకు వచ్చి బాణు మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తులు రాయబడి ఉన్నది. ప్రియబిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే ధర్మశాస్త్రము మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరి నెరవేర్చడం ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వాదములకు మనము వారసులుగా చేయబడినాం. యేసు క్రీస్తు రక్తములో నలకొట్టబడిన శరీరం ఎందు విశ్వసించిన నీవు నీతిమంతులుగా చేయబడ్డావు. కనుక
అప్పుడు ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ఉన్నాడు. శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించున్నాడు. అయితే నువ్వు క్షమాపణలో, ఆత్మలో క్షమాపణలో ఎదిగినప్పుడు, మరి ప్రేమలో ఎదిగినప్పుడు, మరి ఆశీర్వాదములు కూడా ఎదుగుతావు. ఎప్పుడైతే నువ్వు కృపలో విశ్వాసము వాక్యం జీవమై విశ్వాసంలో ఎదిగినప్పుడు కృపలో ఎదుగుతావు. నీతి విశ్వాసము కృపలో నువ్వు ఎదిగిన కొద్దీ మరి నువ్వు ఆశీర్వాదములు కూడా ఎదుగుతూ ఉంటావు. కానీ నీతిమంతుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నువ్వు నిరంతరము ఆశీర్వదించబడాలని సెలవిస్తున్నాడు. 2 కొరింథీ 5:21 నేను ముగించేస్తున్నాను. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అయినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. రోమా 10:4 సెలవిస్తున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారి 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, మనము విశ్వసించినప్పుడు మనం నీతి కలగడానికి ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కొలస్సి 2:14 కూడా సెలవిస్తున్నాడు. మన శిలువ మీద దేవుడు చేసిన దైవ కార్యం ఎలా ఉంది చెప్తున్నాడు. 5:15 దేవుడు కొలస్సి 2:15 దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరిచారు. శిలువ మీద 10 ఆజ్ఞలను యేసు మేకులతో కొట్టి తుడిచి వేసి మన అపరాధములను ఎత్తివేసి మరి సాతాన్ క్రియలన్నిటినీ వాని నిరాయుధులుగా చేసి వాని ఊరేగింపులో ఉంచాడు. సాతాన్ వాడు ఇప్పుడు ఊరేగింపులో ఉన్నాడు. వాటితో మనకు సంబంధం లేదు. వాడు నిరాయుధుడు, మనకు సంబంధం లేదు. అధికారం అంతా క్రీస్తు పునరుద్ధాన జీవ నియమము ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. అది నీతి ద్వారా మనకు అనుగ్రహించబడ్డది కనుక దాని నీతి ద్వారా నువ్వు ఏలాలని దేవుడు సెలవిస్తున్నాడు. 5:14 నుంచి చదువుదాం. రోమా 5:14 నుంచి 15 నుంచి. రోమా 5:15 అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు యొక్క మనుషుని కృపచేతనైన ఆ దానం అనేకులను విస్తరించారు. మరియు పాపము చేసి ఒకని వలన శిక్షా విధి కలుగునట్లు ఆ దానం కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలం వచ్చినది, శిక్షా విధికి కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలం వచ్చినది, మనుషులకు నీతిమంతులుగా తీర్చబడే కారణమైన మరణము ఒకని అపరాధం మూలం వచ్చినది. ఆ ఒక్కని ద్వారానే ఏలి నీడల కృపా బాహుల్యం నీతి మనకు దానముగా ఇవ్వబడదు. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్ ద గిఫ్ట్. మనకు నీతి దానముగా పొందిన వారము జీవము గల వారమై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ముఖం ద్వారానే ఏలుదు. నీతి ద్వారా పునరుద్ధాన జీవ నియమం కలిగిన క్రీస్తు ద్వారా మాత్రమే ఏలాలి అని సెలవిస్తున్నాడు. ఆదాముకి ఇచ్చినటువంటి అధికారం మరి సాతాను చేతులకు వెళ్తే క్రీస్తు మనకు నీతి ద్వారా అధికారం తిరిగి అనుగ్రహించాడు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలం వచ్చినదే మనుషులకు అందరికి శిక్ష విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో ఆదాము ద్వారా, అలాగే ఒక పుణ్యకార్యం క్రీస్తు ద్వారా కృపాదానము మనకు మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ఏదైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. ఆయనను పాపం మరణము ఆధారం చేసుకుని ఎలాగూ ఏలను అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తమై పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరితముగా విస్తరించు. ప్రియుడలారా, నువ్వు కృపలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. కృపలో ఎదగాలంటే సమాధానంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. నా దగ్గర యేసు రక్తమును ఆశ్రయించాలి. నువ్వు నీతిమంతులు అని డిక్లేర్ చేసుకోవాలి. మరి పరిశుద్ధ లేఖనాలు మాత్రమే ధ్యానించాలి. పరిశుద్ధ లేఖనాలు మరి నువ్వు చదవాలి. పరిశుద్ధ లేఖనాలు అంటే ప్రవక్తలు దేవునితో మాట్లాడిన మాటలు, దేవుడు ప్రవక్తలతో మాట్లాడిన మాటలు, నూతన నిబంధనతో మరి పరిశుద్ధ లేఖనాలు, శాపగ్రస్తమైన మాటలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేసి మనము చదువుకోవాలి. అదే రకంగా మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుని కృప గొప్పది. శిలువ మీద తన కార్యం చేశాడు. చూడండి, రోమా 8:2 ఇది ఒక వాక్యం ద్వారా
నేను ముగిస్తుంటాను. మరి రోమా 8:2 ఎంత క్లియర్ గా దేవుడు చెప్పాడు చూడండి. 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించాను. ఇది ఒక నియమంగా మారిపోయింది పాపం, కానీ ఆత్మ నియమము ద్వారా పాప నియమమును తీసివేయబడ్డది. ఇప్పుడు జీవ నియమము ద్వారా, పునరుద్ధాన జీవ నియమము ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. సో వాక్యము జీవముగా, అది నియమముగా మారినప్పుడు మన ప్రాణములు విడుదలై సర్వ శరీరంలోనికి రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిపోయి తిరిగి జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఆత్మ, తిరిగి జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మలో యేసు ఆత్మలో తండ్రి ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆత్మ త్రిభాగి అయిన జీవము శరీరం ప్రాణం ఆత్మను నివాసం చేసుకుని ఈ వాక్యం జీవమైనప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వెళ్ళి తన కార్యం చేసుకుని తాను ఘనత తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. రోమ మరి ప్రియబిడ్డలారా, ఈ రకంగా ఫిలిప్పీ 3:9 ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నా. అయిపోతుంది, ఒక్క సెకండ్ ఆగండి. ఫిలిప్పీ 3:9 నీతిని గాక ధర్మశాస్త్రం వలన నా నీతిని గాక 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రముల వలన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగుపడు నిమిత్తమై ఏ విధం చేత మృతుల నుండి పునరుద్ధానం కలగలని ఆయన మరణ విషయములను సమాధాన అనుభవం గలవాడని ఆయన మనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువారగుట పెట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టముగా ఎంచుకొని వాటితో పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. దేవుడులారా, ఎప్పుడైతే చూడండి నీతిమంతునిగా నువ్వు చేయబడిన తర్వాత ఆశీర్వాదానికి వాసునుడిగా చేయబడి ఉన్నావు కనుక క్షమాపణలు ఎదగాలి, కృపలు ఎదగాలి, నీతిలో ఎదగాలి. సో మనము నీతిమంతులమై ఉన్నాం. క్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు, తండ్రి నీతిమంతుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీతిమంతుడై ఉన్నాడు, మనము నీతిమంతులమై ఉన్నాము. కనుక నీతి వాక్యం ధ్యానించాలి, కృపావాక్యాన్ని ధ్యానించాలి, విశ్వాస వాక్యం ధ్యానించాలి, యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రతిరోజు వాక్యము నీవు ఎన్ని అధ్యాయాలు చదివితే అన్ని అధ్యాయాలు నేను జీవమవుతుంది, అది విశ్వాసంగా మారుతుంది, తర్వాత అది కృపగా విస్తరించబడుతుంది. అప్పుడు నువ్వు నూతన అనుభవంలోనికి వెళ్తావు, రూపాంతర అనుభవంలోనికి వెళ్తావు. అప్పుడు నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటే వాగ్దానం కూడా జీవమవుతుంది, అది తాకి చూడగలిగిన ఆశీర్వాదకరంగా మారుతుంది. అంటే అబ్రహాం వాగ్దానములని, అబ్రహం ఆశీర్వాద వాగ్దానం, అబ్రహాముని దీవించదని విస్తరించని నామానికి ఉపజేసిందని వాగ్దానం, అబ్రహామును వృద్ధాప్యం వరకు యెహోవా దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించిన వాగ్దానము, సమస్త జనముల కంటే ఎక్కువ నిన్ను దీవించిన వాగ్దానం. ఇలాంటి వాగ్దానం నువ్వు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానాలు జీవముగా మారును గాక అని చెప్పి నువ్వు డిక్లేర్ చేసినప్పుడు అది తాకి చూడగలిగిన ఆశీర్వాదకరంగా నీ జీవితంలో ఉంటుంది. ఈ వాక్యము పరిశుద్ధ లేఖను మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మాయమ స్వర్పేశ పరిశుద్ధాత్ముడని కొందనాలు. ఈ వాక్యము బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచి వాక్యం జీవము ఆత్మగా చేసి మీరు మయం పొందుతున్న స్తుతులు చేస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కాదు మీకే యేసు తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అంకుల్, రవీంద్ర అంకుల్. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన అందరితో మాట్లాడిన కాబట్టి దేవునికి స్తోత్రం.